చేయమంటారా? జయప్రదం చేయండి వాలంటీర్ల ఆమరణ నిరాదీక్షను. జయప్రదం చేయండి వాలంటీర్ల ఆమరణ నిరాదీక్షను. వ్యాప్తంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి జరిగే ఆమరణ నిరాదీక్షను. 17 వాలంటీర్ల ఆమరణ నిరాదీక్షను. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న ఆమరణ నిరాదీక్షను. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలని జరుగుతున్న ఆమరణ నిరాదీక్షను. ఈ నెల 17వ తారీఖు జరుగుతున్న ఆమరణ నిరాదీక్షను. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని జరుగుతున్న ఆమరణ నిరాదీక్షను. పోరాడుతూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేంత వరకు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేంత వరకు, ఎన్నికల ఇచ్చిన మాట నిలబెట్టినంత వరకు, ఎన్నికల మాట నిలబెట్టినంత వరకు వాలంటీర్ల సమస్య మీద గత 7 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాలు అనేక రకాలుగా అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఎన్నికల మాట ఇచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వాన పొడిచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధులు తీసుకునే ఆలోచన లేదు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాదీక్షకు సిద్ధమయ్యాం. దాన్ని ప్రకటించడం కోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా, మరొక్కసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను, నెలకి 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే, చెల్లెమ్మ మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, లక్షల మంది దాకా ఉన్నారు, మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా, జీవోలు లేవు అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్టు? మీకు జీవోలు లేవు అని చెప్పి మీరు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో అసెంబ్లీ జరిగినప్పుడు మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మీ మంత్రివర్యులు? వ్యవస్థ ఉందా అంటే ఉంది, వ్యవస్థ కొనసాగుతుందంటే కొనసాగుతుంది, వాళ్ళకి ఎలాంటి పని చెప్తున్నారు త్వరలోనే చర్చిస్తున్నాం అని చెప్పారు. మరి నవంబర్ నెలాఖరికి వచ్చేపాటికి ఏమైపోయిందా అని చెప్పేసి మేము ఈరోజు మీడియా రూపంలో అడుగుతున్నాం అనమాట. జీవోలు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఆగస్టు 4వ తారీఖున జీవోలు లేవు, చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్లాన్ చేస్తున్నాడు, మీ అందరికి జీవోలు ఇస్తారు, అందుకే మీకు గౌరవవేతనం లేట్ అయింది, త్వరలోనే ఇవ్వబోతామని చెప్పాడు మా డోరా వీరరాంజనేయ స్వామి గారు. మరి ఆగస్టు 9కి వచ్చేప్పటికి జీవోలు మేము తయారు చేస్తామని గట్టిగా చెప్పాడు. ఈ లోపల నవంబర్ నెల వచ్చేప్పటికి ఏం జరిగిందో మా ఎవరికి అర్థం కావట్లా. మేము అప్పటికీ పోరాటాలు చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నామని. నవంబర్ నెలాఖరికి వచ్చేప్పటికే ఉన్నటువంటి ఆధార్ పట్టిక నుంచి ఆధార్ తీసి వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లే లేరు, మేమేం చేయలేమంటూ జీవోలు లేవు, లేని బిడ్డకి మేము పేరు ఎలా పెట్టాలని మళ్ళీ నవంబర్లో నెలాఖరు జరిగిన అసెంబ్లీలో ఆ రకంగా మాటలు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ అనేక పర్యాలు మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు నారా లోకేష్ గారు విశాఖపట్నంలో చెప్తూ పొట్టను పెట్టబోయి మేము ఎక్కడ పేరు పెడతాం, మా మంత్రి చెప్పాడు కదా, వ్యవస్థను మేము కొనసాగించలేమని చెప్పారు. అది విన్న మా వాలంటీర్ ఒక ఆవిడ తూర్పుగోదావరి జిల్లాలో ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఇక వచ్చే పరిస్థితి లేదు, మా వాళ్ళందరూ పోరాటం చేస్తున్నా వస్తుందని ఎక్కడ ఆశించింది, ఇక వచ్చే పరిస్థితి లేదు, సాక్షాత్తు సీఎం కొడుకే రాదు అని చెప్పిన తర్వాత ఇక కష్టమని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనమాట. అది అందరూ టీవీ రూపంలో పేపర్ రూపంలో అని కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము ప్రకటిస్తూ మేము చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చాం. అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా మౌనంగా కూర్చుంది. ఇక ఆఖరి ప్రయత్నం మేము ఫిబ్రవరి 17 తారీఖున ఆమరణ దీక్ష పూనుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చలనం కలిగి 2,60,000 కుటుంబాలను ఆదుకోకపోతే ఖచ్చితంగా విజయవాడలో పెద్ద ఎత్తున జరగబోతుంది. దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మమ్మల్ని ఏదో అరెస్టులు చేసి మేము కంప్లైంట్ చేస్తాం అంటున్నారు. అరెస్టులో కూడా భయపడేది లేదు. గతంలో మీరు అరెస్టులు చేశారు, అరెస్టులో కూడా మేమేం భయపడాలా, కేసులకి మేము భయపడే రకం కావు. ఖచ్చితంగా 2,60,000 కుటుంబాలు ఆదుకునేంత వరకు కూడా వెనకాడేది లేదు. రేపు ఫిబ్రవరి 17 తారీఖున దీక్షనే కొనసాగిస్తామని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ ఎన్డీఏ కూటమిని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నామండి. మేము గత 7 నెలల నుంచి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన అనేది వాలంటీర్ వ్యవస్థ పట్ల ఈ రోజుకి రాలేదండి. మరి మొన్న పోయిన నెల చూసుకుంటే బడ్జెట్ సమావేశంలో మాకు ఏమన్నా వస్తుంది రిజల్ట్ అనేది చాలా ఆశతో మేము ఎదురు చూసాము. కానీ మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా మరి మమ్మల్ని భయాందోళనకు గురి చేసిన సంఘటనలు జరిగినాయండి. మరి రేపు 6వ తారీఖున జరిగే సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమన్నా స్పందన రాని పక్షంలో మేము అందరము మరి ఫిబ్రవరి 17వ తారీఖున అందరం కలిసికట్టుగా ఆమరణ నిరాదీక్షకి మేము సంసిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాము. అంతేకాదు మరి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. మరి మీరు అన్నారు కదా ప్రజల అభిప్రాయం మీద ఈ ప్రభుత్వం నడుస్తుందని. మరి ప్రజల అభిప్రాయం కోసం మేము రేపు 31వ తారీఖున విజయవాడ లెనిన్ సెంటర్ నందు సంతకాల సేకరణ చేయబోతున్నాము. మరి సంతకాలు ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ కావాలి అనేవాళ్ళు
వాళ్ళు వచ్చి చేయబోతున్నారని ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి వచ్చే నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జనాలతో మమేకమై జనాల మధ్యలోనికి వెళ్ళి మీరు ఎలా అయితే మరి ఎన్నికల్లో మరి ఓట్ల ద్వారా గెలిపించుకొని మరి ఈరోజు మరి అధికారాన్ని మీరు చేజిక్కించుకున్నారు, అలాగే మా వ్యవస్థను కూడా మేము మా ప్రజల ద్వారానే మేము మీ ముందుకు తీసుకురాబోతున్నామండి. ప్రజా బ్యాలెట్ ద్వారా మేము మా జనాల్లోకి వెళ్తున్నాము. మరి మీరు అన్నారు కదా లేని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని, ఆ బిడ్డ కావాలా వద్దా అనేది ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. మరి నారా లోకేష్ సార్ అన్నారు మొన్న లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని. సార్ లేని బిడ్డో ఉన్న బిడ్డో ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా ఈ యొక్క సంతకాల సేకరణ ద్వారా మీరే తెలుసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అంతేకాదు మరి వాలంటీర్ వ్యవస్థ పట్ల మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము ఆశిస్తున్నాము. మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో మీ వ్యవస్థను కొనసాగిస్తాము, మీ గౌరవ వేతనాలు 5,000 నుంచి 10,000కి పెంపు చేస్తామని మీరు అనేక పర్యాలు మాకు హామీ ఇచ్చారు. అటు హామీలను ఇప్పటి వరకు మీరు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక ముందు జరగబోయే కేబినెట్ సమావేశంలో కానీ బడ్జెట్ సమావేశంలో కానీ మా గురించి రాని పక్షంలో 2,60,000 మంది వాలంటీర్లతో వాళ్ళ కుటుంబాలతో సహా మమేకమై మేమందరము ఆమరణ నిరాహార దీక్షకి మేము సిద్ధమవుతున్నామని ఈ యొక్క మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మరి వాలంటీర్ వ్యవస్థ గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి చాలా ఓర్పుగా ఇప్పటివరకు ఉంది. ప్రభుత్వం నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా వస్తుందని చెప్పి 8 నెలల నుంచి మేము చాలా ఓపిక పట్టాము. అయితే మేము ఎన్ని పర్యాయాలు ఎన్ని వినూత్న నిరసనలు తెలియజేసినా కూడా గవర్నమెంట్ నుంచి ఏ స్పందన రాకపోవడంతో మేము రేపటి నుంచి ముఖ్యంగా 3 కార్యాచరణలు మేము రూపొందించుకున్నాము. రేపు విజయవాడ బీసెంట్ రోడ్లోని లెనిన్ సెంటర్లో మేము సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఆ కార్యక్రమానికి ప్రజలు వాలంటీర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని మీడియా ద్వారా వాలంటీర్లని ప్రజల్ని కోరుచున్నాము. అట్లాగే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను ఓటు రూపంలో ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము ఒక ప్రజా బ్యాలెట్ అనే కార్యక్రమాన్ని రూపొందించుకున్నాము. రేపు 6వ తారీఖు క్యాబినెట్ సమావేశాల్లో కానీ లేదంటే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కానీ వాలంటీర్ల ప్రస్తావన రాని పక్షంలో మేము 17వ తారీఖు ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క పోస్టర్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ యొక్క నిరాహార దీక్షకు అన్ని రాజకీయ పార్టీలని అలాగే వాలంటీర్లు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇండివిజువల్గా మేము ఇన్విటేషన్ పంపబోతున్నాము. మా అందరికీ కూడా మీ యొక్క పూర్తి మద్దతు తెలపాలని ప్రతి పార్టీకి పేరున పంపిస్తున్నాము. అట్లాగే మా యొక్క వ్యవస్థలో మరి వాలంటీర్లుగా భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు. మరి అలాంటి భార్యాభర్తలు కూడా గత 7-8 నెలల నుంచి ఉపాధి లేక ఎటువంటి గౌరవ వేతనం లేక ఆకలితో వాళ్ళ ఫ్యామిలీస్ అలమటిస్తున్నాయి. మరి ఈ విషయాన్నైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మరి కుటుంబంలో ఒకరు కాకపోతే ఒకరు కష్టపడే వాళ్ళు ఉంటే అది ఆ ఫ్యామిలీ ఏదో రకంగా నెట్టుకొస్తుంది. మరి ఇద్దరూ కూడా ఉపాధి లేక గౌరవ వేతనం లేక మరి 7-8 నెలల నుంచి బాధపడుతుంటే ఆ ఫ్యామిలీల యొక్క నరకయాతన ఎంత అనేది అర్థమవుతుంది. మరి అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్గా కూడా ఇదే వ్యవస్థను నమ్ముకుని ఉన్న ఫ్యామిలీస్ని కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే మా యొక్క వాలంటీర్స్ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి మేము చేసే నిరసన ద్వారా తెలియజేస్తున్నాము మా యొక్క సమస్యను నెరవేర్చమని. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నాకు ధన్యవాదాలు.